డాక్టర్ గారు ఏమండి, ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేవు. పార్వతి వస్తుందండి. ఈలోగా మీ ప్రయత్నాలు వరకు కలిపి నేనేం చేసేది? ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్లేదు. అలాగా? అమ్మ రావడం లేదు కదా తాతయ్య? అలా చెప్తేనే కానీ అమ్మను బ్రతకదు బాబు. అమ్మా, జానకమ్మా, ఇలా చూడమ్మా. నేనమ్మా విశ్వనాథాన్ని వచ్చాను. ఒక్కసారి చూడమ్మా. ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చాడమ్మా. అమ్మమ్మ, అమ్మమ్మ, బాబు, అమ్మ రాలేదా? బాబు నేను ముందుగా వచ్చేసాం. అమ్మ వెనకాల వస్తుంది. తప్పకుండా వస్తుందమ్మా. అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ స్థితిలోనా మేము చూపించేది? మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా? ముందు తీసుకోండి. నాకే మందులు అక్కడే. నా పార్వతిని ఒక్కసారి చూపించండి. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా, అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి. అలాగే నా బిడ్డను చూడటం కోసం మీరేం చెప్పినా చేస్తాను. అమ్మాయి మంది బొమ్మ. పెద్దమ్మాయి గారు అల్లుడి గారు వస్తున్నారమ్మా. బాబు, తాతయ్య ఏంటన్న? ఆ గదిలో ఉన్నారు నాన్న. నాన్న, 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 ఇంతకాలం నా కళ్ళదిటి ఉంది. నన్ను ఎంతకాలంలో ఉంచుతుంది? నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నేను నాయన. పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నాయన. మన్నించు నాన్న. అవివేకంతో నేను మీకు చేసిన అపకారం మన్నించండి. నిన్న దేవుడే క్షమించాలి నాన్న. మనిషిని మనిషి క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు నాన్న. అమ్మను క్షమించండి నాన్న. అమ్మా, ఇంకేముంది? పోలీసులు వచ్చేసారు. పోలీసులు. నీ అంతు తేలుస్తాను. అమ్మా బయటికి ఏమిటిదంతా? ఏమీ లేదు రాడి. డబ్బు పిశాచులను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను. ఇదిగో భూభారం నెంబర్ 1, నెంబర్ 2. ఇంకేముందల్లుడు? డబ్బు లేదు, పిస్తాచం లేదు, ఆరిపోయాను, పూర్తిగా ఆరిపోయాను. నిన్ను నమ్మడానికి వీల్లేదు అమ్మా. ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు. ఆహా మమ్మీ, మామా, మీరేనా ఈ మాటలంటుంది? ఓహో, ఇక మన దేశం బాగుపడిపోయినట్టే. అప్పుడేమైంది? మాలాంటి వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా ఈ దేశం బాగుపడేది. ఏమో బాబు, నాకు ఇంకేం అక్కర్లేదు. మీ అన్నదమ్ములు ఇద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. ఏమిటి? శంకరం నా అన్నగారా? అవును బాబు, శంకరం మీ అన్నయ్య. బ్రదర్, అన్నగారిని తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్స్క్యూజ్. ఇందులో డబ్బు తప్పేమి లేదు. తప్పంతా మనిషిది. మనిషే డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతాడు. అదే ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. నిజమే బాబు, నిజమే. అందుకు నేనే నిదర్శనం. డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను. అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. పట్టాభి, బాధపడకు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మామగారు, మీరేం భయపడక్కర్లేదు.
ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను. చాలా సంతోషం అల్లుడు గారు. అమ్మా పార్వతి,